చీఫ్ జస్టిస్ గవాయిపై దాడిని ఖండించండి. అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తిపై దాడిని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై జరిగిన దాడిని న్యాయమూర్తిపై జరిగిన దాడిని సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై జరిగిన దాడిని సుప్రీంకోర్టు జరిగిన దాడిని సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై దాడిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి భారతదేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు న్యాయమూర్తిపైనే ఒక అగాంతకుడు, ఒక మత ఉగ్రవాది అతనిపై ఒక బూటు విసరడానికి ప్రయత్నం చేసిన ఈ భారత రాజ్యాంగ వ్యవస్థ చీకటి రోజు అనేది ఈ సందర్భంగా మనం గమనించుకోవాలి. ప్రజలారా, ఒక 11 సంవత్సరాల కాలంలో ఈ భారతదేశంలో మతమాంద్యం ఏ రకంగా హెచ్చరిల్లిపోతుందో తాలిబాన్ ఉగ్రవాదుల కంటే అతి దారుణంగా ఒక భారతదేశ అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తి పైన జరిగిన దాడిని ఒక తాలిబాన్ ఉగ్రవాది కంటే దుర్మార్గుడని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలంతా ఐక్యంగా నిలబడి మన భారత రాజ్యాంగాన్ని, భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా సోదరులందరికీ ముందుగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ అత్యున్నత న్యాయస్థానమైన చీఫ్ జస్టిస్ మీదనే ఒక అఘాతకుడు బూట్లు విసిరేయడం అంటే ఈ రాజ్యాంగం ఎడిపోతూ ఉంది. రాజ్యాంగాన్ని నడిపించాల్సిన ఇవాళ ఎన్ని కుట్రలు జరిగి ఇవాళ దళిత బిడ్డ మీద దాడులు చేస్తూ ఉంటే దానికి బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ ఉన్నది. ఈ అవకాశం జరిగిందండి. ఈరోజు భారతదేశంలో మనం చూస్తూ ఉన్నాం, చీఫ్ జస్టిస్ పైన ఒక లాయరే దాడి చేయడానికి ప్రయత్నం చేసిందంటే ఆయన ఒక్కడే దాడి చేయడం కాదు, ఆయన వెనకటువంటి మనువాదులందరూ కూడా కలిసి సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకుంటూ ఒక లక్ష్యంతో చేస్తున్న దాడిగా మనందరం భావించాలా. మనం చూస్తున్నాం, ఈరోజు చీఫ్ జస్టిస్పై దాడి చేస్తే కనీసం ఈ దేశ ప్రధాని కానీ, హోమ్ మినిస్టర్ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పటిదాకా ఖండించలేని పరిస్థితి ఆపడుతూ ఉంది. అందుకోసం ఈ దేశంలో మనువాద సిద్ధాంతాన్ని ముందుకు తీసుకున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం కనీసం చీఫ్ జస్టిస్ పైన దాడి జరిగితే కూడా ఖండించలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ దేశ ప్రజలందరూ గుప్త కంఠంతో రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం కంకణ బద్దులు అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని పైన ఖండించాలని చెప్పేసి కోరుతూ ఈ యొక్క విషయాన్ని ఖండిస్తా ఉన్నాం సిపిఎం పార్టీ నుంచి. అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఇక్కడ సాక్షాత్తు రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం దగ్గర మేము ముక్తకంఠంతో ఖండిస్తున్నటువంటి విషయం ఏమనగా, అత్యున్నత న్యాయస్థానం, భారతదేశ అత్యున్నత న్యాయస్థానంలో సిజేఐ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి పైన అగ్రకుల లాయర్ అయినటువంటి రాకేష్ కిషోర్ బూటు విసరడం మన యొక్క రాజ్యాంగానికి చంపపెట్టుగా మారింది. అట్లాంటి వారు మరి దళితులైనటువంటి గవాయి పైన మతోన్మాదంతో, సనాతన ధర్మం పేరుతో మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ప్రజల మధ్యన చిచ్చు పెడుతున్నటువంటి ఈ మతోన్మాద శక్తులను వెంటనే శిక్షించాలని, అదేవిధంగా మత నిర్మూలనను కూడా నిర్మూలన చేయాలని ఇప్పుడు మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా సమాజానికి వ్యక్తపరుస్తున్నాం. తిరుమలాయపాలెం మండల కేంద్రంలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికా సంఘాల ఆధ్వర్యంలో కూడా ఏదైతే మన భారతదేశ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి సిజే గవాయి గారిపై మనువాద వ్యవస్థను, సనాతన ధర్మాన్ని పాటించే లాయరు రాకేష్ కిషోర్ గారు బూటు విసిరేయడం జరిగింది. ఇది భారతదేశానికి చీకటి రోజుగా మనం భావించాలి. ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఏదైతే బహుజన అలాగే బాధిత ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పై ఆధిపత్య కులాలైనటువంటి వారు వారి యొక్క ధర్మాన్ని ఖచ్చితంగా పాటించుతున్నారు. కావున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలైనటువంటి సోదరులు కూడా బాబాసాహెబ్ అందించినటువంటి భారత రాజ్యాంగం ద్వారానే మనం ఎన్నికల్లో పోటీ చేసి ప్రజాప్రతినిధులుగా, అలాగే ఉద్యోగ వ్యవస్థలో ఉద్యోగులుగా ఉంటూ మనం జీవితాలను గడుపుకుంటున్నాం. కాబట్టి ఈ ఏదైతే ప్రతిఫలాన్ని ఆశించి లబ్ధి పొందుతున్న మనం
బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని రక్షించుకునే క్రమంలో అందరూ కూడా భాగస్వామ్యమై అలాగే ప్రజాస్వామ్యవాదులు కూడా ఇలాంటి దాడులను ఖండించాలని కోరుకుంటూ బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.